శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర కార్తీక బహుళ నవమి గురువారం. ఈరోజు మఖ నక్షత్రం. ఈరోజు నవంబర్ 13, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:52 అయితే 10:37 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 అయితే 3:09 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 12:13 అయితే 1:50 వరకు వజ్రం ఉండడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం ఎవరికి తారావలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మఖ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలంలో మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయాలు వృద్ధి చెందుతాయి. సింహరాశిలో జన్మిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ధనురాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మీన రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురుచండలాభం వచ్చింది. అందువలన రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి శ్రీకృష్ణంతో అభిషేకించేటట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.